శ్రీ గురుభ్యో నమః. 2024 నవంబర్ 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి నవంబర్ నెల రెండవ 10 రోజుల్లో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేస్తున్నాను. ఇక గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ కర్కాటక రాశి జాతకులకి అష్టమ శని పీరియడ్ ప్రస్తుతం జరుగుతున్నది. గత 2023 జనవరి 17 ప్రారంభమైంది. రాబోయే 2025 మార్చి 29 రాత్రి 9 గంటల 4 నిమిషాలు వెళ్ళిపోతుంది. అయితే ప్రస్తుతం శని మీకు అష్టమ స్థానంలో ఇటీవల కాలంలో 139 రోజుల పాటు ఆయన వక్రగమనంలో ఉంటాడని గతంలో చెప్పడం జరిగింది. ఈ నెల 15వ తేదీన నవంబర్ 15 శుక్రవారం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాలకి ఆయన వక్రం నుంచి బయటకు వచ్చేస్తాడు. వక్రం నుంచి బయటకు వచ్చి ఏం చేస్తాడు? రుజుమార్గంలోకి వెళ్తాడు. అయితే ఇంతకాలం ఆయన ఇక్కడ ఏం చేశాడు? వక్రంలో ఉండేటే అనేక మంది రకరకాల పుణ్యకార్యాలు చేస్తున్నారు, పాపకార్యాలు చేస్తున్నారు, ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. కనుక పుణ్యకార్యాలు చేసేవారికి అవార్డ్స్, రివార్డ్స్, పాపకార్యాలు చేసేవారికి ఏదో శిక్షలు కొన్ని వేస్తుంటాడని మనం గతంలో చెప్పుకున్నాం. ఆయనంతా ఫైల్ అంతా రెడీ చేసేస్తాడు. రెడీ చేసి నవంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:46కి ఆయన బయటకు వచ్చే ముందు ఒక అరగంట ముందే అన్నింటి మీద ఒక్కసారి సైన్ చేసేసి మనం సిస్టమ్ అన్నీ సెలెక్ట్ చేసి ఒక క్లిక్ చేస్తే మెయిల్లో వెళ్ళిపోతుంది కదా, మెయిల్ వెళ్ళిపోతుంది కదా, అలాగే అన్నీ చేసేస్తాడు. అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా, అక్కడ శిష్యం ఎందుకు ఉంటుంది. కానీ రాబోతున్నటువంటిది సమయంలో వక్రగమనం నుంచి బయటకు వచ్చాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మరి అవార్డ్స్ స్వీకరించేవారు కొంత ఉంటారు, రివార్డ్స్ వచ్చేవారు కొంత ఉంటారు, శిక్షలు పడేవారు కొంత ఉంటారు. శిక్షలంగానే ఏదో మరణ శిక్ష అట్ట అనుకోవద్దు, ఏదో మామూలు కొన్ని దేవతా సంబంధమైనటువంటి శిక్షలు ఉంటాయి అలాంటివి. కనుక ఈ పరంపరలో ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత అనుకూలంగా మనకు తీర్పు వస్తే మన గిట్టని వాళ్ళు ఏం చేస్తారు? దేశంతో ఊరు ఎగిపోతుంటారు. ఇతనికి అవార్డు వచ్చింది, రివార్డు వచ్చింది. ఒకవేళ శిక్ష పడింది అనుకో, వీటికి తగిన శాస్త్ర జరిగిందని అట్లా ప్రచారం చేస్తారు. అంటే నవంబర్ 15వ తేదీ తర్వాత అనుకూలతలు వచ్చిన సమస్య, ప్రతికూలతలు వచ్చిన సమస్య. సో ఈ పరంపరలో చెప్పేటువంటి పాయింట్ కొంచెం లోతుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 11వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 14వ తేదీ వేకుంజాన 3 గంటల 11 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 14 గనంగా ఉన్న సమయం అంతా కూడా ఇది అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాదు. కొంత వ్యతిరేకత ధోరణిలో పరిస్థితులు ఉంటుంటాయి. మీ అంతటా మీరు ఆలోచన చేసే సరళి కూడా ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పుడు ఈ దారిని వెళ్ళేటువంటి వారు ఈరోజు ఈ దారిని వెళ్దాం చూద్దామని మరొక దారి వెళ్తారు. అప్పుడే సమస్య వస్తుంది. అంటే అది స్వయంకృతాపరాధం. కనుక ఏదైనా 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ సాయంత్రం వరకు, 13 అర్ధరాత్రి వరకు, తెల్లవారితే 14 గనంగా తండ్రితో పేచీలు పడకండి. తండ్రి వర్గీయులతో పేచీలు వద్దు, కలహాలకు వద్దు. కొంతవరకు సామరస్యంగా మాట్లాడటానికి, సమయస్ఫూర్తితో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఇన్ కేసు అసలు మీకు మాటలు లేవనుకోండి, ఇంక ఇబ్బంది లేదు. కానీ మాటలు ఏదైనా ఉన్నాయనుకోండి, నాన్నగారు ఏదైనా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఆయన మాట్లాడనుకో, ఓహో అలాగా అండి, రైట్ అండి, ఆలోచన చేస్తాం, మీరు అన్నమాట మంచిదండి, అంతే. ఆ విధంగా ఉండాలి తప్ప 2 3 8 అన్న అవతల అన్న అనుకోను, ఫాదర్ కానీ ఫాదర్ 2 3 8, ఓహో అవునా, అంతే. 2 3 8 ఎట్ట అవుతుందంటే 2 3 6 అంటే మీరు అసలు శిశుమైనటువంటి క్యాలిక్యులేషన్ ప్రదర్శించినా అక్కడ లాభం లేదు. కనుక ఇది గమనించండి. కనుక దానికి తగ్గట్లుగా మీరు మనసుకోవాలి. ముఖ్యంగా 11వ తేదీ ఆ రోజున అష్టమచంద్ర దోషము అంటారు. ఈ అష్టమచంద్ర దోషం ప్రతి నెలా వస్తూ ఉంటుంది. కనుక అనవసరంగా లేనిపోయిన వ్యవహారాల్లో కెలుక్కోవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయాలి. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 14వ తేదీ వేకుంజాన 3 గంటల 11 నిమిషాలతో ప్రారంభమై 16వ తేదీ వేకుంజామున
3 గంటల 18 నిమిషాల వరకు, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే 14 ఉదయం 5 గంటల దగ్గర నుంచి అనుకోండి, 14 ఉదయం 5 నుంచి 16 ఉదయం 5 గంటల వరకు 48 అవర్స్. ఈ 48 గంటల్లో ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తే ఎలా ఉందంటే అద్భుతంగా రాజబాటలాగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. డెవలప్మెంట్స్ బాగుంటాయి, దీనికి తోడు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి, ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు, లాభస్థాయం బాగా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 పూలు 36 కాయలుగా ఉంటుంది. సో 14వ తేదీ ఫుల్ డే, 15వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటూనే ఉంటుంది, వ్యతిరేకతలు ఎక్కడ ఉండవు, కనుక ఆనందంగా గడిచిపోవచ్చు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే ఇది ఒక పెద్ద పాయింట్, ఎక్కువ రోజులు. ఈ 3వ పాయింట్ 16వ తేదీ వేకుంజామున 3:18, 16 ఉదయం అనుకుందాం, 16 ఉదయం 5 గంటల దగ్గర నుంచి 20 అర్ధరాత్రి వరకు, 16, 17, 18, 19, 20 5 రోజులు. ఈ 5 రోజులు ఇదంతా ఎలా ఉంటుందంటే 50-50గా ఉంటుంటుంది. బ్రహ్మాండంగా లబ్ధి వస్తుంటుంది, ఆ లబ్ధి పోతుంటుంది. డబ్బు సంపాదిస్తే, ఉదాహరణకి ఈ ప్లేయింగ్ కార్డ్స్ ప్యాక్ ఆట ఆడేవారు అంటారు. మొదటి 2-3 రౌండ్లో బ్రహ్మాండ డబ్బులు వస్తాయి, 3వ రౌండ్లో పోతుంటాయి, 4వ రౌండ్కి బయటకు వెళ్ళిపోతారు. ఆ 2 రౌండ్ల వరకే ఉండి బయటికి రారు కదా, ఏమో ఇంకొంచెం కూర్చుంటే ఇంకొంచెం 4 రూపాయలు వస్తాయేమో. అలాగే 16, 17, 18, 19, 20 5 రోజుల్లో కూడా మొదటి 2.5 రోజులు, అది 2 రౌండ్లు అనుకుందాం, లాభసాటిగా బాగా అనుకూలంగా లబ్ధి కనపడే విధంగా ఉంటుంటుంది. అబ్బో బెటరే, అంటే జూదం విషయం కాదండి, మీరు చేసే కార్యకలాపాలు కావచ్చు, మీరెవరు అధికారులతో మాట్లాడొస్తారు, సార్ ఇలాంటి ముఖ్యమైన పని అండి, అదండి ఇదండి అని, తప్పకుండా చేస్తానండి అని వారు మాట ఇస్తారనుకోండి. ఎప్పుడు మాట్లాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ 16, 17, 18 మధ్యాహ్నంలో మాట్లాడారనుకోండి, ఏమయ్యా బాబు 19 వచ్చేసి నేను ఫైల్ మీద సంతకం పెడతాను అంటాడు. మీరు ఎంతో సంతోషంగా పనులు వెళ్ళానుకో, పొరపాటు పడ్డానయ్యా, నీకు సంతకం ఎట్లా పెడతాను అంటాడు. ఇప్పుడు సార్ మొన్న మీరు చెప్పారు కదా సార్, పని చేస్తాను సంతకం పెట్టాను, అప్పుడన్నాలే ఆ వ్యవహారం వేరు, ఇప్పుడు వ్యవహారం వేరు అంటాడు. చూసారా? అంటే 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం దాకా ఉన్నటువంటి అనుకూలతల మీద మీరు ఆశలు పెంచుకోవద్దు, అది అసలు విషయం. ఆశలు పెంచుకోకూడదు. ఏమో ఆశలు పెంచుకుంటే 18 మధ్యాహ్నం నుంచి 20 సాయంత్రం లోపల అది టపాస్ అయిపోతే కష్టం కదా. అందువలన 2వ రోజు కొంత ఆశలు పెంచుకోకుండా, అమ్మయ్య భగవంతుడా ఆయన సంతకం పెడతాన్నాడు, ఏదో ప్రకారం సంతకం, ఒకవేళ ఆయన సంతకం పెడతానని రమ్మన్నానుకో, ముందుగా గమనించి సార్ నేను 20 తర్వాత వస్తానండి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. కనుక ఏది ఏమైనా ఇది 50-50గా ఉంటుంది. కేవలం ఒక అధికారి దగ్గర సంతకం ఒకటే కాదండి, దాన్ని ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు. ముఖ్య ఇంట్లోనే ఒక మంచి వస్తువు కొనాలనుకుంటారు, 16, 17, 18 రైట్, మనం 2 రోజులు ఆగిన తర్వాత పోదా ఉంటాం. ఈ లోపల మళ్ళీ ఏమనుకుందో ఏమో, శ్రీమతి గారు శ్రీవారు లేకపోతే పిల్లలు ఎవరో డాడీ ఇది వద్దు డాడీ అనేటికి మళ్ళీ మీ ఆలోచన పడిపోతుంది. అంటే మొదటి 2 రోజులు ఉన్నటువంటి ఆలోచనకు భిన్నంగా తర్వాత 2 రోజులు ఉంటాయి అని చెప్పక తప్పదు. ఇది ఈ ప్రకారంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ముఖ్య గమనిక ఏమిటంటే, భారత కాలమానం ప్రకారం నవంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:46 శని వక్రగమనం నుంచి బయటకు వస్తాడని చెప్పాను కదా. నవంబర్ 15వ తేదీ, ఆ నవంబర్ 15వ తేదీ వారము శుక్రవారం. నవంబర్ 15వ తేదీ ఆ రోజు నక్షత్రం భరణి నక్షత్రం, శుక్రవారానికి అధిపతి శుక్రుడు, భరణి నక్షత్రం అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడే ఆయన మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, మూలా నక్షత్రంలో. కనుక చిన్నపాటుకు రెమెడీ చెప్తా. ఇది ఎందుకనంటే, ఆ రోజు నవంబర్ 15 అనేది ఆ రోజు పూర్ణిమ తిథి. ఆ రోజు పూర్ణిమ తిథి. మీ రాశికి హెడ్ ఎవరు? చంద్రుడు పూర్ణ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక మీ కెరీర్లో కానీ, ఆరోగ్యంలో కానీ, ఇక వ్యవహారాల్లో కానీ, లాభస్థానంలో కానీ ఎక్కడా బ్రేకులు పడకుండా ఆ శని గ్రహ శిక్షలు లేక అవార్డ్స్ రివార్డ్స్ ఎక్కడ కొంత వ్యతిరేకత రాకుండా ఉండటం కానీ, మీ మనస్సు కొంత అల్లకల్లోలం కాకుండా అనుకూలంగా ఉండటం కోసంగా
కేతువు ధాన్యము ఉలవలు అంటారు. మూలా నక్షత్రంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. మూల ఎవరిది? కేతువుది. ఆ కేతువు మోక్షగ్రహం. కేతువుకి తల ఉండదు, తోక మాత్రమే ఉంటుంది. తల అంటే హెడ్, బ్రెయిన్, కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఉంటాయి. ఈ కేతువుకి అవే ఉండదు, ఒక మొండెం మాత్రం ఉంటుంది. కనుక ఆ ధాన్యము ఉలవలు. ఉలవల్లో 2 రంగులు ఉన్నాయి. ఏ రంగైనా పర్వాలేదు. ఏదైనా నవంబర్ 15వ తేదీ ఉదయం సాయంత్రం లోపల 4 చెంచాల ఉలవల్ని గుగ్గిళ్ళు ఉడకబెట్టుకొని తినడానికి ఏ టైమైనా పర్వాలేదు. కొంతమంది ఉలవచ్చారు కూడా వేసుకునేవారు ఉంటారు. ఏదైనా ఆ ఉలవ ధాన్యానికి సంబంధించింది కడుపులోకి పోవాలి. పోతే మీలో కొత్త మార్పులు కొంత శ్రీకారం చుట్టడానికి అవకాశాలంటూ అంది వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ 10 రోజుల్లో కర్కాటక రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడంటే పునరుసు నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 16వ తేదీ శనివారం రాత్రి 7:28 ప్రారంభమై 17వ తేదీ ఆదివారం సాయంత్రం 5:22 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ ఆదివారం సాయంత్రం 5:22 ప్రారంభమై 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:49 వరకు పుష్యం వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:49 నుంచి 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:56 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇది మొదటి గమనిక. ఇక రెండవ గమనిక ఏంటంటే, నా అపాయింట్మెంట్ కావాలని అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోసారి హైదరాబాద్లో రావాలంటే అది చాలా కష్టదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మెడ్రాస్ నుంచి, బెంగళూరు నుంచి రావాలంటే నైట్ అంతా జర్నీ చేయాలి. హైదరాబాద్ దిగింది, అది పెద్ద నరకం. ట్రాఫిక్, నాతో మాట్లాడే మళ్ళీ ట్రాఫిక్లో పోవాలి. అందుకోసం అనేక మంది కోరికల మేరకు అటు తమిళనాడు వారికి, బెంగళూరు వారికి, చిత్తూరు జిల్లా వారికి, తిరుపతి వారికి, నెల్లూరు వారికి, ఆ పరిసర ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండే విధంగా డిసెంబర్ 4, 5 తేదీల్లో నేను తిరుపతి పట్టణంలో అనుకూలంగా ఉండే విధంగా ఉండబోతున్నాను. వారంత దూరం వచ్చేదాకంటే ఇక్కడనే జస్ట్ ఫ్లైట్ ఎక్కానంటే 1 అవర్లో తిరుపతి వెళ్ళిపోతాను. పని చూసుకుంటాను, మళ్ళీ ఫ్లైట్కి వచ్చేస్తాను. ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలనుకుంటారో ప్రత్యేకంగా వారు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ ఏంటంటే 9348632385. 1 సెకండ్ చెప్తాను. 9348632385. ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము చేసామండి, లిఫ్ట్ కాలేదండి అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళకి ఉన్నారు, లేకపోలేదు, నేను కాదను. మీరు అలాంటి సందర్భంలో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏదో టైంలో వాళ్ళు చూసుకుంటారు. నేను చాలా లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు తిరుపతి రంగానే 2 రోజుల్లో రోజు ఒక 5 మాత్రమే, అంతే. 10-12 అపాయింట్మెంట్స్ కూడా ఎక్కువ ఇవ్వను. అలాగే రాజమండ్రిలో కూడా నెలకి 2 రోజులు ఉంటాం. హైదరాబాద్లో కూడా నెలకి ఒక 2 లేక 3 రోజులు మాత్రమే. మిగతా సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి కదలను. కనుక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించదలుచుకున్న వారు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. శుభం.